నేను హై స్కూల్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ జన్మభూమి సైకిల్ అని ఇచ్చిండు. ముందు బుట్టి కూడా ఉండేది, అందులోనే పుస్తకాలు పెట్టుకొని పోయేది. ఆ బుట్టి మీద సార్ పోటు ఉండేది. అప్పుడంటే సైకిల్ ఇచ్చిండు, ఇప్పుడు ఏకంగా చిన్నపాటి స్కూటరే ఇస్తాడు అనుకున్నా. కానీ సార్ లోడ్ బడ్జెట్లు ఉన్నాడు కదా, మళ్ళా సైకిల్ వంచిండు ఆంధ్రాల. చంద్రాల్ సార్ ఏది వంచినా ఏ ప్రోగ్రామ్ చేసినా జనంతో ముద్దుగా మాట్లాడతాడు కదా, మరి ఉత్తగానే ఉంటాడా? రూపాయికి 2 రూపాయల పబ్లిసిటీ చేసుకుంటాడు. నిన్న అమరావతిలో బడికొస్తా కార్యక్రమం పెట్టిర్రు. 9వ తరగతి చదివే ఆడపిల్లలకి సైకిల్ వంచిండు చంద్రాల్ సారు. ఆగో పోటు వాళ్ళకి బాగానే పోజులు ఇస్తున్నాడు కదా. రైట్, సైకిల్ వంచుడు అయినాక బుజ్జమ్మలతోని జరసేపు ముచ్చట్లు పెట్టిండు. కొత్త సైకిల్ తీసుకున్న సంబరంలా గీ బుజ్జమ్మ ఏమన్నదో అయినుండ్రి. మా కోసం ఎన్నో చేశారు సార్, మేము మీకేం చెయ్యాలో చెప్పండి సార్. మంచి ప్రశ్నే అడిగింది. మరి చంద్రాల్ సార్ ఏం చెప్తాడో? నీకెంతమ్మా వయసు ఇప్పుడు? నాకు 14 ఏళ్ళు సార్. 14 ఏళ్ళమ్మా. 4 ఏళ్ల తర్వాత నీకు ఓటు వస్తుంది. 4 ఏళ్ల తర్వాత ఓటు వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగుదేశానికి ఓటేయమని చెప్పాలి. వారేవా ఏం చెప్పినావు సారు. పెద్దగైనాక సార్ పార్టీ కోటేయమని అడిగిండు. అంటే బడి పిల్లల్ని కూడా ఓటర్ల లెక్కనే చూస్తున్నాడు సారు. మీ అందరికి మంచి పాలన కావాలా వద్దా? అయితే ఈయన గారికి ఓటేయండి. ఇయాలటి చదువుకునే పొరగాన్లే రేపటి కాబోయే ఓటర్లని మంచిగానే యాడ్ చేసినావు సారు. కానీ బుజ్జమ్మేందో పాయిరంతో అడిగితే పెద్ద పెద్ద చదువులు చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, పెద్ద కొలువు సంపాదించాలి, దేశానికి పేరు తీసుకురావాలని చెప్పాలి. కానీ గిదేంది సారు?